హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తూ మా కష్టానికి మా మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ వచ్చేసరికి మన వైజాగ్లో అయితే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 8 కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. ఎవరైతే వైజాగ్లోని ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మన ఛానల్లో వచ్చేసరికి రీసెంట్గానే డాక్టర్ రెడ్డిస్లో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో ఎవరైనా మిస్ అయిపోయినట్లయితే మన ఛానల్ వీడియోస్లోనే ఉంది, జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేశాను. ఇందులో వచ్చేసరికి ఫ్రెషర్స్ కోసం అయితే ఫస్ట్ టైం రిలీజ్ చేయడం అయితే జరిగింది. అప్పుడు మిస్ అవ్వకండి. మన ఛానల్ ఈ డాక్టర్ రెడ్డిసే కాకుండా దివిస్ ల్యాబొరేటరీస్, కోర్ జాబ్స్, వాయిస్ ప్రాసెస్, సాఫ్ట్వేర్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, ఇలా ఒకటేంటంటే మెగా జాబ్ మేళాతో సహా అన్ని ఏరియాల్లో ఎక్కడ జాబ్స్ ఉన్నా మన ఛానల్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి అనమాట. సో మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా మొబైల్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ నోటిఫికేషన్కి పంపిస్తానమాట. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్కి అయితే మెయిల్ రావడం అయితే జరిగింది. విశాఖపట్నం జిల్లాలో ఉపాధి కార్యాలయం నందైతే 11వ తారీఖు జూలై 2025 మెగా జాబ్ మేళ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో విశాఖపట్నం కంచరపాలెం జిల్లాలో ఉపాధి కార్యాలయం క్లినికల్ మరియు టెక్నికల్ వారి ఆధ్వర్యంలో కంచరపాలెం విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం నందు 11th జూలై 2025 శుక్రవారం ఈ క్రింది సంస్థలు అయితే ఇంటర్వ్యూకి అయితే వస్తున్నాయి. వాళ్ళైతే కొన్ని వేకెన్సీస్ని అయితే ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఈ వీడియో అంతవరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఎందుకు కంటిన్యూస్గా చూడమంటున్నానంటే సగం సగం చూస్తే ఏమి అర్థం కాదు, కాబట్టి ఏం పని చేయకుండా జస్ట్ 2 to 3 minutes మాత్రం ఉంటుంది. వేగంగా కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాను. సో ఇందులో వచ్చేసరికి అపోలో ఫార్మసీ లిమిటెడ్లో వచ్చేసరికి RTA ఫార్మసిస్ట్ అయితే కావాలంటున్నారు. దీనికి 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, డీఫార్మసీ, ఎంఫార్మసీ చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్స్ అయితే ఉన్నాయి. 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 18 నుంచి 32 సంవత్సరాల ఏజ్ కలిగి ఉన్న వాళ్ళకైతే ఇస్తారనమాట శాలరీ. సో 15,000 నుంచి 20,000 శాలరీ అయితే ఇస్తారు. సో మినిమం 10th క్లాస్ చదువుకున్న 15,000 శాలరీ అయితే వస్తుందన్నమాట. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా తీసుకుంటారు. ఏదైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. 27,000 శాలరీ అయితే ఇస్తారండి. సో ఆదిత్య బిర్లాలో వచ్చేసరికి ఏదైనా డిగ్రీ, మీకు డిగ్రీ ఏదైనా పర్లేదు, మీరు ఎంఎస్సి, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, బీకామ్, బీఏ ఏదైనా పర్లేదు, ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. 10 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. మీ చుట్టుపక్కల కూడా చాలామంది బీటెక్ మరియు డిగ్రీ చదువుకుని ఖాళీగా ఉంటారు. వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి వీడియో షేర్ చేయడం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది. అంటే అంతకన్నా మనకేం కావాలి చెప్పండి. సో ఇందులో వచ్చేసరికి గ్రాబ్ టెక్ ఇన్ఫర్మేటివ్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ అయితే కావాలంటున్నారు. ఐటీ ఎలక్ట్రీషియన్ అయితే కావాలంటున్నారు. సో ఇందులో 18,000 నుంచి 28 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. ఇందులో 10,000 ఇస్తారనమాట విత్ అకామిడేషన్ మరియు ఫుల్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జైబేర్ ఆటోమోటివ్స్లో వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 17,000 అయితే శాలరీ అయితే ఇస్తారు. అదేవిధంగా భారత్ ఫ్రైడ్ ఐచర్లో వచ్చేసరికి ఐటీఐ డిప్లొమా చదువుకున్న వాళ్ళకి 12,000 నుంచి 20,000 శాలరీ అయితే ఇస్తారండి. అదేవిధంగా టీమ్ లీజ్లో వచ్చేసరికి బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇంటర్మీడియట్ అయినా పర్లేదు, డిగ్రీలో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోయింది. జస్ట్ మీ చేతిలో ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నోవో సోర్స్ అండ్ రిసోర్సెస్లో వచ్చేసరికి 10th క్లాస్ పాస్, ఇంటర్మీడియట్ మరియు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. 13,000 నుంచి 20,000 శాలరీ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి 10th క్లాస్ పాస్, ఇంటర్, ఏదైనా డిగ్రీ మరియు గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఎలిజిబుల్. 11,000 నుంచి 20,000 అయితే ఇస్తారు. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 11th జూలై 2025 అవుతుందండి. సో ఇవైతే జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్స్. ఎందుకంటే ఇక్కడ సిగ్నేచర్స్తో సహా, ఆథరైజ్డ్ పర్సన్ సిగ్నేచర్తో సహా ఉన్నాయి. సో అందుకే నేను ఇది జెన్యూన్ అని చెప్తున్నాను. సో ఇందులో వచ్చేసరికి విశాఖపట్నం జిల్లా కంచరపాలెం ఉపాధి కార్యాలయం నందైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. ఇది చాలా నోన్ లొకేషన్. చాలా మందికి ఎవరికైనా కంచరపాలెంలో ఉపాధి కార్యాలయం టెక్నికల్ అండ్ క్లినికల్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఎవరైనా చెప్పేస్తారు. 7 నెల 11వ తారీఖు అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి కదా. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.